వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వీరికి పంచమ స్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి, లాభస్థానంలో రవి, శుక్ర, రాహు సంచార స్థితి, వ్యయంలో బుధుడు, గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, అలాగే కిరాణం షాపులు, అలాగనే వ్యాపార సంస్థలు నడిపించేటువంటి వారందరూ కూడా సాఫ్ట్వేర్, హార్డ్వేర్, వస్త్ర వ్యాపారాలు, స్వర్ణకారిత వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం. ఎందుకనగా వ్యయంలో గురువు, బుధుడు సంచారం చేయడం వలన అప్పుడే యోగము, అప్పుడే విచారము, అప్పుడే కొత్త ఆలోచన అన్నీ వెంట వెంట జరుగుతూ ఉంటుంది. కనుక అనేక రకాలైన సమస్యలు పొంచి ఉంటున్నాయి. ఇలాంటి కాల సమయంలో వ్యయంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు అలాంటి దోష నివృత్తి కోసము వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, అదే కాకుండా కూడా పశువులతో, పక్షులతో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకం మీరు అవ్వగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము మీరు కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామిని స్మరించడం, ధ్యానించడం, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం వలన మీకంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి.